ప్రైజ్ ద లార్డ్. ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మరొక అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యని, కార్తీక్ క్రియేషన్స్ ఫర్ జేఎస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్యని ప్రేమించి తాడేపల్లి గూడెం నుంచి మన మధ్యలోకి వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దైవజనులు జయరాజు గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ప్రభుకి మనం అంటగట్టుబడే విధంగా, ప్రభులో మనం ముందుకు కొనసాగిపోయే విధంగా, ప్రభుకి మరింత దగ్గరగా మనం చేరుకోయేటువంటి విధంగా ఈ రోజున ఈ సాక్ష్యం ఉండబోతుంది కనుక ఈ సాక్ష్యాన్ని దయచేసి పూర్తిగా చూడాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో జయరాజు గారు ఉన్నారు. వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మా మధ్యలో ఉన్నందుకు ధన్యవాదాలు. మరి చాలా ప్రయాసతో మా మధ్యలోకి వచ్చి ఉన్నారు. ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం కానించి మాకు తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన వారందరికీ, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మొదటిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి కార్తీక్ క్రియేషన్స్ ఫర్ జీసస్ ఛానల్ ద్వారాగా మరి అనేకమైన సాక్ష్యాలు పెడుతూ దేవుణ్ణి పరిచయం చేస్తున్నటువంటి ఈ క్రియేషన్స్ బ్రదర్ కార్తీక్ గారు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియులారా, మరి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు నా ఏళ్ళ చేసిన గొప్ప కార్యమే. ఆ కార్యాన్ని వినిపించడానికి, ప్రభు చేసిన మేలుని చెప్పడానికే మీ మధ్యలోకి రావడం జరిగింది ఒక సాక్షిగా. నా సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను అనుకోని రీతిలో తాగిన మద్యం మైకంలో నా చేతులతో కొట్లాడుకుంటూ జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తిని నేను కొట్టడం ద్వారాగా తను చనిపోయాడు. దాని నిమిత్తం నాకు ఏలూరు జిల్లా కోర్టు నాకు యావజ్జీవ శిక్ష వేశారు. ఆ శిక్ష నన్ను వేయగానే వాళ్ళు తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వెళ్తే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను కఠిన యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని అక్కడ నేను తెలుసుకుని, యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి, ఆయన తప్ప మరొక అవకాశం లేదని గుర్తెరిగి ప్రభు మీద నేను ఆధారపడినప్పుడు యేసు ప్రభు నా యావజ్జీవ కారాగార శిక్ష నుండి విడిపించి ఈరోజు మీ మధ్యలోనికి తీసుకుని రాగలిగాడు. ప్రియులారా, నా గత జీవితం చూసినట్లయితే నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని. నేను ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టినవాడిని. కటిక పేదరికం కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులకు 4 బిడ్డలైతే 4లో నేను చిన్నవాడిని, ఆఖరివాడిని. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక సహోదరి ఉంది. నేను అందరికంటే చిన్నవాడిని, ఆఖరివాడిని. అయితే అన్నలు, అక్క అందరూ కష్టపడి పనిచేసుకుంటూ బ్రతికేవారు. నేను చిన్నవాడిని కాదని నన్ను చదువుకోమని స్కూల్కి పంపించారు. నేను అలా చదువుకుంటూ 7వ తరగతి వరకు చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత నేను ఒక హై స్కూల్ ఫ్రెండ్స్ నాకు దగ్గరయ్యి తర్వాత నేను స్కూల్ మాని జులాయిగా తిరగడం, నా ఇష్టానుసారంగా బ్రతకడం, చివరికి అలవాట్లకు బానిసనవ్వడం, మద్యమని, గుట్కాలని, ఖైనీ అని, జోదమని, వ్యభిచారం అని, ఇలాగా చిన్న వయసులో నుండే 13వ సంవత్సరాల వయసులో నుండే ఇలాంటి వ్యర్థమైన అలవాట్లకు బానిసనై చివరికి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కకి, కుటుంబానికి కూడా ఇష్టం లేనివాడిగా నా జీవితాన్ని నేను ప్రారంభిస్తూ తాగి రోడ్లంట పడిపోతూ చివరికి సినిమాలు బాగా చూసి ఒక డాన్సర్గా మార్చబడి నేను డాన్సులు ఆడుకుంటూ డాన్సులు వేసుకుంటూ రోడ్లంటా తిరుగుతూ ఉండేవాడిని. ఊళ్ళో పండగలకి కుక్కల హడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏ పండగ జరిగినా, ఏది జరిగినా నేనే ముందుండి భోగం డ్యాన్సులు తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్సులు ఆడుతూ ఉండేవాడిని. ఈ పరిస్థితుల్లో మా కుటుంబీకులు నన్ను చాలా చేతరించుకుని నన్ను అసహించుకుంటూ నన్ను ఇంట్లో నుంచి పొమ్మని బయటికి గెంటేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండలేక నా అలవాట్లను బట్టి, నాకున్న వ్యసనాలను బట్టి కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి నేను అట్లాగా డ్యాన్సులు ఆడుకునే ఆ డ్యాన్సర్లతో పాటు కొంతకాలం ఆ పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ ప్రాంతాలతో వాళ్ళతోనే గడపడం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని దినాలు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కూడా నన్ను పొమ్మని గెంటేస్తే ఎటు వెళ్ళాలో తెలియక అక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళడం జరిగింది. ఇంటికి వద్దామంటే ఇంటికాడ ఏమంటారన్న భయపడుతూ కాకినాడ పోవడం జరిగింది. పిల్లల కాకినాడ వెళ్ళి నేను కాకినాడలో 3 నెలలు కాకినాడలో ఉన్నాను. 3 నెలలు కూడా ఆ కాకినాడలో నేను చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. నా అనేవాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో నేను అక్కడ ఆకలికి తట్టుకోలేక తిండికి అలవటిస్తూ నేను అక్కడ ఒక చేయి జాపి ఒక బెగ్గరగా 3 నెలలు రోడ్లంటా తిరిగి అడుక్కుంటూ బ్రతికాను. చేయి జాపి అడుక్కుంటూ అమ్మ ₹2 ఇవ్వండి, ₹2 ఇవ్వండి అని ఆ చిన్న వయసులోనే అడుక్కుంటూ రోడ్లంటా తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ₹2 పోగు చేసుకొని తింటూ ఇంచుమించు 3 నెలలు అదే ప్రాంతంలో ఒక్క డ్రెస్తో ఒకే జత బట్టలతో అవే సముద్రంలోకి పోయి స్నానం చేసి మరి అయ్యే కట్టుకొని వచ్చి అడుక్కుంటూ 3 నెలలు బ్రతికాను. లాస్ట్ దినాల్లో ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపినా ఎవరు ₹1 కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఒకరోజు నేను ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, ఎలాగైపోయిందని నేను ఆలోచించడం ప్రారంభించినప్పుడు నా ఆలోచనకు మరొక ఆలోచన తోడైంది. ఏమిటి ఆలోచన అంటే, నీవిక్కడే ఉండి ఇలాగ అడుక్కు తినడం వల్ల ఏంటి ప్రయోజనం అనే మనసు నన్ను గద్దిస్తుంది. నీకు తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది కదా అనేటువంటి తలంపు నాకు రావడం. అయితే వాళ్ళు కొడతారేమన్న భయం. సరే ఏదో ఒకటి అవుద్దులే, కొట్టినా తిట్టినా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉందాంలే, ఏదో 2 మాటలంటారని నేను బయలుదేరి రావడానికి ఇష్టపడ్డాను. ఈ క్రమంలో కాకినాడ నుంచి తాడేపల్లిగూడెం రావడానికి నా దగ్గర ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోతే ఒక కండక్టర్ గారిని బ్రతిమలాడి ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా నన్ను కాస్త తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్ళండి అయ్యా అని అంటే ఆయన కనికరించి ఆయన కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకున్న కారణం చేత ఆయన కనికరించి నన్ను కాకినాడ నుంచి తాడేపల్లిగూడెం తీసుకురావడం జరిగింది. ప్రియులారా, తాడేపల్లిగూడెం నేను వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా ఊరు వెంకట్రావుపాలెం అనే గ్రామం వెళ్ళడానికి కొంచెం 14-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది తాడేపల్లిగూడెం నుంచి. ఇక అక్కడి నుంచి వాళ్ళని లిఫ్ట్ అడుక్కుంటూ మొత్తం మీద నేను ఇంటికి చేర్చబడ్డాను. నా తల్లి నా రోడ్డు పక్కనే మా ఇల్లు, ఆ ఇంటిలో ఉండి దిగాలుగా ఆలోచిస్తూ ఉంటే నేను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా భయపడుతూ వెళ్తూ ఉన్న నన్ను చూసి గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి అప్పటికి తల పెరిగిపోయి మాసిపోయిన గుడ్డలతో చెమట పట్టిన ముఖంతో నేను తయారయ్యి శుభ్రం లేని అశుభ్రతమైన పరిస్థితుల్లో వెళితే అయినను నా తల్లి నన్ను గుర్తుపట్టి చూసి గబ్బా నా దగ్గరకు వచ్చి, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటికి? నేను అప్పటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళి 7 నెలలు అయింది బ్రదర్. 7 నెలలు మళ్ళీ తిరిగి వచ్చారు. నేను 7 నెలలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. 4 నెలలు నేను ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడుకునే వాళ్ళతో ఉండిపోయాను. ఆ తర్వాత వాళ్ళు కూడా నన్ను బయటకు పొమ్మంటే ఎటు వెళ్ళాలో తెలియక అక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళతో కూడా క్లాసెస్ ఏర్పడి వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు మాకే తినడానికి లేదు, నీకెక్కడ పెట్టమయ్యా, పో నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదంటే ఇక అక్కడి నుంచి నేను ఎటు వెళ్ళాలో తెలియక కాకినాడ వెళ్ళిపోవడం జరిగింది. కాకినాడ వెళ్ళిన తర్వాత ఏంటి నా పరిస్థితి అని అంటే, ఎవరు లేరు నాకు, నాన్న వాళ్ళు ఎవరు లేకపోతే ఇక అక్కడ నేను బెగ్గరగా అడుక్కోవడం ప్రారంభించాను. అడుక్కు తింటూ 3 నెలలు అడుక్కు తిన్నాను. ఇక తర్వాత అక్కడ కూడా పరిస్థితులు చేయదాటిపోతే ఇకప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఆలోచన నాకు కలగడం, ఇక అక్కడి నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన రావడం. ఈ ఆలోచన బట్టి నేను కండక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడితే ఆయన నాకు కాస్త ఇంటిచ్చి గుడిని తీసుకురావడం, ఇక అక్కడి నుంచి నేను బయలుదేరి ఇంటికి చేరడం జరిగింది. ఇంటికి రాగానే నా కన్న తల్లి నన్ను చూసి, నా దీనస్థితిని చూసి వెంటనే నా దగ్గరకు వచ్చి నా బిడ్డ అనుకుంటూ చూస్తూ పైకి కిందకు చూస్తూ ఉంటే, ఏంటమ్మా అట్లా చూస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఎవరు బాబు నువ్వు అని నా తల్లి నన్ను అంటే,
వెంటనే నాకు దుఃఖంతో కన్నీళ్లతో నా తల్లిని చూడగానే వేదన ప్రారంభమైంది. ఒకసారిగానే అమ్మ మీద పడి, అమ్మ నువ్వు కన్నబిడ్డను తల్లి, నువ్వు కన్ని నన్ను పెంచినటువంటి కొడుకునమ్మా, నీ బిడ్డనమ్మా అని అంటే వెంటనే నన్ను కౌగిలించుకుని నా తల్లి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఏమైపోయావు, ఇన్ని రోజులు ఎక్కడున్నావని నా మీద పడి కౌగిలించుకుని ఏడ్చి చాలా బాధపడింది. ఆ కన్నీళ్ళ మధ్యలో ఏడుస్తూ నన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆకలితో కడుపు మంటతో అలమటిస్తున్న నాకు కాస్త భోజనం పెట్టి నా ఆకలి తీర్చింది నా తల్లి. ఇక సాయంత్రం అన్నయ్య వాళ్ళు కష్టపడి వచ్చి నన్ను ఇంటికి రాగానే, ఎక్కడికి వెళ్ళావురా, 7 నెలలు ఏమైపోయావు, నువ్వు బ్రతికావో చచ్చిపోయావో తెలీదు, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురని వాళ్ళు అడిగితే వాళ్ళతోటి ఏమి సమాధానం చెప్పలేని వాడిని అయ్యాను. అయితే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండని చెప్తే ఇక నేను ఇంటికాడే ఉండడం జరిగింది. ప్రియులారా, కొన్ని దినాలు గడిచాక ఇక నేను ఇంట్లో ఉండలేనమ్మా అని నా తల్లితో చెప్పి నాకు వ్యసనాలు అలవాటయ్యాను. మద్యం అని ఇవన్నీ నాకు అలవాటైనాయి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు తాగకపోతే నా బ్రతుకు నా మనసు ఉండట్లేదు, కాబట్టి నేను వెళ్ళిపోతానమ్మా, ఈ ఇంట్లో ఉండను, నాకు మరలా అడుక్కొని నేను తిని బ్రతుకుతాను, ఇక మీ ఇంటికి నేను రానులేని తల్లితో చెబితే నా తల్లి కన్నీళ్లతో ఏడుస్తూ బాధపడి, ఒరే వెళ్ళిపోయినోడు తిరిగి వచ్చావని సంతోషంలో మేముంటే మరలా వెళ్ళిపోతానంటున్నావని నా మీద పడి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళ మధ్యలో నేను ఏడుస్తూ చాలా బాధపడ్డాను. అన్నవాళ్ళతో చెప్పింది విషయం, అమ్మ వెళ్ళిపోతానంటున్నాడు తమ్ముడు, మరలా ఇంకా ఉండనంటున్నాడు, వాడికి తాగడానికి వాడు జోదం ఆడడానికి డబ్బులు కావాలని అంటున్నాడు, ఈ డబ్బులు వాడికి కావాలని అంటున్నాడు, కాబట్టి వాడు వెళ్ళిపోతానంటున్నాడు అని చెప్తే వెంటనే అన్నయ్య వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి, వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చావు కదా, మరలా ఇంటికి వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళొద్దు, నువ్వు నీకు కావాల్సిన అన్నీ మేము ఇస్తామని చెప్పి మంచి అన్నలండి నాకు 2 ఇచ్చాడు దేవుడు. వాళ్ళే నాకు అన్నీ తెచ్చి ఇచ్చేవారు. నేను అట్లా తాగుతూ తిరుగుతూ జీవితాన్ని గడుపుతూ కొనసాగించాను. ఈ క్రమంలో చిన్న వయసులోనే నాకు 17 సంవత్సరాల నుండి 18 వచ్చాయి. వీడు పెళ్లి చేస్తే అన్న బాగుపడతాడని నాకు ఒక చదువు లేని అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. పుట్టుకతో క్రైస్తవులు అండి? మేము పుట్టుకతో క్రైస్తవులం కాదండి. మేము ఎక్కువగా లోకంలో పండగలు చేస్తూ జీవించేవాళ్ళం. మా కుటుంబంలో యేసుప్రభుని అంటే ఎవరు నమ్ముకున్నవారు లేరు. మేము ప్రార్థన గట్టి వెళ్ళేవాళ్ళం కాదు. మాకు దేవుడు అంటే తెలియదు అసలు. దేవుడిని ఎప్పుడు కూడా మేము అంగీకరించిన వాళ్ళం కాదు. ఇక మాకంటూ ఏంటి అంటే మేము కష్టపడడం, తినడం, రావడం, ఊళ్ళో ఏదైనా పండుగలు జరిగితే పండుగలు పోవడమే తప్ప దేవుని నమ్ముకుని ప్రభు దగ్గరికి వెళ్ళిన క్షణాలు మా కుటుంబంలో ఎవరిలోనూ లేవు. అట్లాగే మేము జీవించిన వాళ్ళు. అయితే ఎప్పుడైతే నాకు వివాహం చేయాలి అని మా పెద్దలు మా వాళ్ళు నిశ్చయించారో, నాకు వద్దు అన్నా కానీ వాళ్ళే నాకు అమ్మాయిని తీసుకుని వచ్చి అమ్మాయిని చేసుకోమని చెప్పారు. చెప్తే అప్పుడు నేను వద్దు అన్నాను, కానీ బలవంతంగా వాళ్ళు నాకు వివాహం చేశారు. 18వ సంవత్సరంలోనే నాకు పెళ్ళి అయిపోయింది. ఆ సంవత్సరంలోనే ఒక బాబు పుట్టాడు. సో నా భార్య కూడా నా చేతిలో చాలా హింసించబడింది, చాలా నలగొట్టబడింది. ఆమెను కూడా నేను చాలా ఇబ్బందులకు గురి చేశాను. నా చేతిలో పాపం ఎన్నో గాయాలు తింది, ఎన్నో దెబ్బలు తింది, అయినా ఓర్చుకుంటూ నా దగ్గర నిలబడింది. ఈ క్రమంలో నేను అట్లాగే జీవిస్తున్నాను. ఇలాగ పని పాట లేకుండా తిరుగుతూ అన్నలు తెస్తుంటే తింటూ, ఇక భార్య బిడ్డల దగ్గర దోచుకుంటూ, చివరికి నా భార్యలో మెడలో ఉన్న మంగళసూత్రం తాడు, చెవులకు ఉన్నటువంటి బంగారం, మొత్తం కాళ్ళకున్న పట్టీలు, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టడం, అమ్మేయడం, వాటిలో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, తాగడం, జూదం ఆడడం, తిరగడం, ఇదే నా జీవితం అంతా జరిగిపోయింది బ్రదర్. ఇట్లాగా జరుగుతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా నా లైఫ్లో ఇన్సిడెంట్ జరిగింది. అదే ఒక అతన్ని నా చేతులతో నేను చంపడం జరిగింది. అది అనుకోని రీతిలో జరిగిపోయింది. 2005వ సంవత్సరంలో మార్చి 6వ తారీఖున జరిగినటువంటి సంఘటన అది.
ఒకరోజు నేను కొంతమంది కలిసి ఒక ప్రాంతంలో కూర్చొని జూదం ఆడుకుంటున్నాం, పేకాట ఆడుతున్నాం. అప్పటికే నేను భయంకరంగా మద్యమత్తులో తాగి ఉన్నాను. తాగి ఉంటే నాకు నా ప్రతివాది అదే నేను కొట్టిన అతను చంపిన అతనికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో ఇద్దరం కొట్టుకున్నాం, గెట్టుకున్నాం. అయితే అతను వెళ్ళిపోయి నేను చంపేస్తాను, ఈరోజు నేను బ్రతకను అని చెప్పి అడవిడి చేసి వెళ్ళి కత్తి పట్టుకుని నన్ను చంపడానికి వచ్చాడు. వాస్తవానికి ఆ రోజు అతని చేతిలో నేను చచ్చిపోవాలి. దేవుని ప్రణాళిక ఏదో నా పైన ఉంచారు ప్రభు. నేను ఆ రోజు అతని చేతిలో చనిపోవడం దేవుడి ఇష్టం లేదేమో. ఇది నా చేతులు అతను నేను కొడితే అతను చనిపోయాడు. ఆ చనిపోయిన కారణం చేత నన్ను మరి పోలీసు వారు పట్టుకొని అరెస్ట్ చేశారు. అయితే గ్రామస్తులు కూడా కొంచెం రాజకీయ కక్షలు ఉండడాన్ని బట్టి కుటుంబాన్ని మొత్తం జైలు పాలు చేయాలన్న ఒక ఉద్దేశం. అయితే మా ఊరు వారు చెడ్డవాళ్ళేం కాదు, చాలా మంచివాళ్ళే. అయితే వాళ్ళు ఎట్లాగైనా సరే వీళ్ళని ఇరికించాలన్న ఉద్దేశంతో రాజకీయంగా అన్నయ్య వాళ్ళని, మా అక్కని, మొత్తం నలుగురిని కూడా ఈ కేసులో ఇరికించారు. మేము నలుగురు మరి పోలీసు వారు పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు కట్టారు. ఆ కేసు కట్టి మమ్మల్ని కోర్టుకి అడ్మిట్ చేస్తే కోర్టు మాకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇంచుమించి 14 ఇంచు 90 రోజులు అదే తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉండిపోయాం. 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినప్పుడు బెయిల్ మీద మేము బయటకు రాగలిగాం. బయటకు వచ్చిన కొన్ని దినాలే మేము బయట ఉన్నాం. అయితే అప్పటికీ మాలో మార్పు లేదు, మాలో ఎలాంటి మంచితనం లేదు. అందరినీ దూషిస్తూనే, అందరినీ తిడుతూనే, ఎవరు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారకులైన వాళ్ళని మీద నేను కక్ష పెంచుకుని జీవితాన్ని గడుపుతూ కొనసాగించాను. ఈ క్రమంలోనే ఎవరిని ఇష్టపడేవాడిని కాదు. అలాంటి వాళ్ళు ఎదురుపడుతుంటే వాళ్ళని మీద పళ్ళు నురుముకుంటూ కోపంతో చూస్తూ ఉండేవాడిని. ఆ కోపం నా జీవితంలో నా బ్రతుకుని నాశనం చేయడానికి కారణమైంది. ఇలాగ కోపపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండగా సంవత్సరంన్నర అయింది. ఈలోపు నా రెండవ బిడ్డ, 2 బిడ్డలు, నాకు 2 కొడుకులు, రెండవ వాడు నా భార్య గర్భాన్ని పడ్డాడు, కడుపులో పడ్డాడు. ఈలోపు కోర్టులో సాక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి. సాక్ష్యాలు జరుగుతున్నప్పుడు ఆ సాక్ష్యాలు ప్రవేశపెడుతుంటే ఏలూరు జిల్లా కోర్టులో అందరూ మాకు వ్యతిరేకంగా, ఎవరు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదు. మా గ్రామస్తులు పెద్దలైన వారు, మరి గ్రామ పెద్దలు ఉంటారు ఊర్లో, గ్రామ పెద్దలైన వాళ్ళు, అలాగే పోలీసు వాళ్ళు కానీ కనీసం ఒకళ్ళిద్దరు తప్ప అందరూ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మా కోర్టులో చెప్పడం ద్వారా 16 మంది సాక్ష్యాలు కోర్టు జడ్జి గారు తీసుకున్నారు. తీసుకున్న సాక్ష్యాలన్నీ అయిపోయాక లాయర్ గారు మమ్మల్ని అడిగితే మీ కేసు పోతుంది, ఏం కాదులేని మమ్మల్ని ధైర్యపరుచుకుంటూ వచ్చారు. అయితే మాకు శిక్ష పడుతుందని మేము అనుకోలేదు, ఊహించలేదు. ఇంతకీ జడ్జిమెంట్ రోజు కూడా మా లాయర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మీ కేసు కొట్టివేయబడద్ది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మీరండి అంటే, అదే మాటను నమ్మి మేము ఆ రోజు జడ్జిమెంట్ రోజు ఏలూరు జిల్లా కోర్టు రావడం జరిగింది. అప్పుడు ఎప్పుడంటే అది 2006 సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు. ఆ రోజు మాకు ఏలూరు జిల్లా కోర్టులో జడ్జిమెంటు. ఆ జడ్జిమెంట్ రోజుని నేను, అన్నయ్యలు, అక్క నలుగురం కలిసి వెళ్ళాం. ఈ రోజుతోటి మన గొడవ వదిలిపోదులే అనుకుని ఆశతోటి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోయింది. జడ్జి గారు మమ్మల్ని పిలవగానే బోన్లో నిలవబడితే వెంటనే జడ్జి గారు అన్నారు, మీ కేసు కోర్టులో రుజువైంది, సాక్ష్యాలు చెప్పారు, 16 మంది సాక్ష్యాలు. ఈ 16 మంది సాక్ష్యాలు చెప్పిన కారణం చేత మీకు మరి శిక్ష పడుతుంది, మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాలి, చివరి కోరిక మాకు తెలియకయ్యా, మాకేం తెలియదండి, మేము ఏ తప్పు చేయలేదండి అని కన్నీళ్ళు పెట్టుకుని జడ్జి గారి ముందు మా గోడుని విన్నవించుకున్నాం. వెంటనే ఆయన మా కన్నీళ్ళు చూసిన, మా వేదన చూసిన, మరి వారు చెప్పిన సాక్ష్యాల బలాన్ని బట్టి ఆ రోజు మాకు శిక్ష విధించడం జరిగింది. ఏంటి ఆ శిక్ష అంటే, కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష మీకు విధిస్తున్నానని తీర్పునిచ్చాడు. కఠిన కారాగార శిక్ష అంటే లైఫ్, జీవితాంతకాలం
జైల్లోనే ఉండడం కానీ బయటకు వచ్చే అవకాశం లేని తీర్పు జరిగింది. తీర్పు ఇచ్చారు ఆ రోజు. ఈ తీర్పు ఎప్పుడైతే ఇచ్చారో నలుగురం బోన్లోనే ఉన్నాం. తల్లిదండ్రులకు పుట్టిన నలుగురం, మా అక్క, అన్నయ్యలు, నేను కూడా. మా అక్క ముందుగా బోన్లో కూలబడి ఏడుస్తుంది. నాకు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటే అన్నలిద్దరూ ఏమైంది తమ్ముడు అని నన్ను అడిగితే దీనంగా వాళ్ళకి ఎటు సమాధానం చెప్పలేక ఆ బోన్లోనే కన్నీళ్ళు పెట్టుకుని దుఃఖంతో ఆ శిక్షలో ఏడుస్తూ చాలా బాధపడ్డాను బ్రదర్. ఆ క్షణాలు గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నిద్ర పట్టని పరిస్థితులే నా లైఫ్లో ఉన్నాయి. వెంటనే మమ్మల్ని నలుగురిని పోలీసు వారు పట్టుకుని సంఖ్యలు వేసి తీసుకుని వెళ్తూ ఉంటే ఈలోపు టీవీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ వచ్చి వెంటనే వీడియోస్, ఫొటోస్ తీసి 5-10 నిమిషాల్లో టీవీ ఛానల్స్కి ఇవ్వడం. వెంటనే మా కుటుంబానికి తెలిసిపోయింది, పలానా వాళ్ళకి, మీ కుటుంబీకులందరికీ ఏలూరు జిల్లా కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట. ఈ యావజ్జీవ కారాగార శిక్ష వాళ్ళకి అయిపోయిందని అనగానే చిన్న చిన్న పిల్లలు బ్రదర్, వీళ్ళందరూ కలిసి, అన్నలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రి, వీళ్ళందరూ ఏడుస్తూ ఊరంతా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చాలామంది వాళ్ళకి శిక్ష పడిందని సంతోషించి ఆనందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయితే అప్పుడున్న గొడవలు, ప్రాంతంలో ఎందుకు మీ కుటుంబాన్ని అంతగా ద్వేషించారు? ద్వేషించడానికి గల కారణం ఒకటే, మేము అతను ఏదో చంపామన్న ఉద్దేశంతో మమ్మల్ని ద్వేషించలేదు, కానీ వ్యక్తిగతంగా కొంచెం రాజకీయ కక్షలు ఉన్నాయి. అంటే రాజకీయ కక్షలు అంటే ఎట్లాగానంటే, మాకు మా చిన్నాన్నగారు ఒక ఆయన గ్రామానికి ప్రెసిడెంట్ చేసేవారు. ఆయన ఇంచుమించు 25 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఉండడం వల్ల వేరే వాళ్ళు గెలవలేకపోతున్నారు. అందులో భాగంగా మా వర్గం, మా కుటుంబం, మా వాళ్ళు ఓట్లు ఎక్కువ, మేమందరం ఆయనకే వేస్తాం. ఆయన ద్వారాగా అదో కొంత మాకు గ్రామస్తులు మంచివాళ్లే, మా గ్రామస్తులు చెడ్డవాళ్ళు కాదు, కానీ వీళ్ళని ఏదో రకంగా ఆ వ్యక్తిని ఓడించాలన్న ఉద్దేశం, ఆ కక్ష మామే సాధించారు. అంతేగాని వాళ్ళు ఏదో మమ్మల్ని జైలు పాలు చేసి వీళ్ళని నాశనం చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ ఆ చిన్న పొరపాటు ద్వారాగా వాళ్ళు మమ్మల్ని, గ్రామం అంతా ఏకమవడం, వాళ్ళు సాక్ష్యాలు కూడా చెప్పడం, ఇట్లాగా మమ్మల్ని ఇరికించారు. ఈ క్రమంలోనే మాకు శిక్ష పడడం, ఈ కన్నీళ్ళ మధ్యలో పోలీసు టీవీ ఛానల్ చూడడం, అందరూ మాకు శిక్ష పడిపోయిన ఆనందం, వాళ్ళు ఇంతకీ మాకు శిక్ష పడిందని సంతోషంలో ఆనందించలేదు, పలానా వాడికి నష్టం జరిగింది అన్న సంతోషంలో వాళ్ళు ఆనందించారు. అది మాకు తర్వాత అర్థమైంది. అయితే ఇలాగా మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒకరోజు ఏలూరు సబ్ జైల్లో పెట్టారు. ఆ ఏలూరు సబ్ జైల్లో పెడితే అక్కడ మొత్తం ఇంచుమించు మా కుటుంబీకులందరూ తెల్లారు మా దగ్గరికి వచ్చి, నా భార్య అప్పుడు నిండు చోళాలతో ఉంది, వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని బాధపడింది. చాలా వేదన పడ్డాం. వాళ్ళని చూసి మమ్మల్ని చూసి వాళ్ళు దుఃఖంతో కుమిలిపోతూ బాధపడ్డాం బ్రదర్. ఇట్లా జరిగాక తెల్లారి మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్లారు. తీసుకెళ్తున్నప్పుడే ఎన్నో అపరచకమైన మాటలు మాట్లాడి మమ్మలను కాస్త భయాందోళనకు గురి చేశారు పోలీసు వారు. అయినా ఏం చేస్తాం, ఏమి చేయలేం. లోనకి తీసుకెళ్ళాక అక్కనే లేడీ జైలుకి పంపించారు. మమ్మల్ని ఏమో జడ్స్ జైలుకి పంపారు. లోనికి వెళ్ళాక వాళ్ళు లోపల 4 గోడల మధ్యలో వెళ్తామే మా ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసి అండర్వేర్తో నిలవబెట్టి ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలన్నీ రాసుకొని మొత్తం ఖైదీ వస్త్రాలు ఇస్తే అవి తొడుక్కొని లోపలికి వెళ్ళాం. లోనికి వెళ్ళగానే మాకు ఒక సెల్ ఇచ్చారు, ఒక కట్కట్టాల రూమ్ ఒకటి ఇచ్చారు. ఆ రూమ్ ఇస్తే ఆ రూములో మేము ఉన్నాము, అన్నయ్యలు, నేను, ముగ్గురం కలిసి అక్కడ ఉండి ఒకరినొకరు చూసుకుంటూ చాలా వేదన బ్రదర్. భార్య బిడ్డల కుటుంబానికి దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి కన్నీళ్లతో ఆ సంఖ్యల మధ్యలో ఏంటి పరిస్థితి వచ్చిందని బాధపడుతూ, సో నా వల్లనే కదా ఎంత అరాచకం జరిగింది, నన్ను బట్టే కదా ఈరోజు అన్నలు కూడా, అక్క కూడా జైలు పాలైందని నేను చాలా వేదన చెందేవాడిని. ఎంత చెప్పుకోలేని బాధ, తట్టుకోలేని వేదన హృదయంలో నింపబడిపోయి, సో నేను చేసిన దుర్మార్గమే కుటుంబాన్ని కాల్చేసిందని బాధతో ఏడుస్తూ ఉండేవాడిని. పాపం అన్నలు కూడా అలాగే ఓర్చుకున్నారు. కొన్ని దినాలు అయిన తర్వాత
వాళ్ళకి ఫ్యామిలీస్, భార్య బిడ్డలు ఉన్నారు కదా. ఇంతకీ వాళ్ళు ఏ తప్పు చేయలే, చిన్న పొరపాటు కూడా చేయలే. ఈ కేసులో చిన్న ఇన్వాల్వ్మెంట్ కూడా అన్నలకు లేదండి. మా సహోదరికి అయితే కొంచెం ఉంది, కానీ అన్నలకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు కూడా జైలుకి రాగానే నేను తట్టుకోలేకపోయాను. చివరికి వాళ్ళు కూడా నన్ను, నీ వల్ల మా బిడ్డలకి భార్యకి దూరం అయ్యావు, ఎందుకురా ఇలాంటి పని చేసావు, పోయినోడు పోక మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని నాశనం చేసావు నువ్వు అని బాధపడి చెప్పి, అయితే ఇక నీ ముఖం చూడబుద్ధి ఎట్లేదు మాకు అని చెప్పి వేరే పోలీస్ ఆయన్ని చెప్పుకొని, వాళ్ళు మేము వేరే ఒక బ్లాక్లో ఉండేవాళ్ళం, వారు వేరే ఒక బ్లాక్స్ ఉంటాయి రాజమండ్రి జైల్లో. 4B అని, 5A అని, 5B అని బ్లాక్స్ ఉంటాయి. 80 అనే బ్లాక్లోకి వెళ్ళిపోయారు. నేను 4B బ్లాక్లో ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు నేను ఒంటరిగా దిగాలుగా ఏడుస్తూ చాలా దినాలు కన్నీళ్లతో బాధపడుతూ చాలా వేదన చెందాను. ఈ జీవితం ఎలాగైపోయిందని. ఈలోపు నా భార్యకి రెండో బిడ్డ పుట్టాడండి బయట. నేను జైల్లో ఉండగానే రెండో కొడుకు పుట్టాడు. ఇకప్పుడు నేను ఇక వేదనతో బాధతో ఉండగా ఇంచుమించు 5-6 నెలలు శిక్షాకాలం అయిపోయింది. ఒకరోజు ఉదయాన్నే లేచి టీ పట్టుకుని తాగి టిఫిన్ పెడితే తిన్న తర్వాత వర్క్షాప్కి వెళ్ళాలి. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడిని, అక్కడ పెయింటర్గా పనిచేసేవాడిని. లోపల జైల్లో వర్క్షాపులు ఉంటాయి, వర్క్లు ఉంటాయి, అందులో పెయింటింగ్ చేస్తూ పనిచేసేవాడిని. ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో నేను పనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి, తట్టుకోలేని నొప్పి ప్రారంభమైంది బ్రదర్. ఇక నొప్పిలో తట్టుకోలేక కింద పడి దొర్లుతూ ఏడుస్తూ చాలా వేదన క్రొంగిలిపోతూ ఉంటే పాపం 2 ఖైదీలు నన్ను పట్టించుకుని వాళ్ళే లోపల ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించారు. అక్కడ ఒక డాక్టర్ అమ్మగారు మంచి ట్రీట్మెంట్ చేస్తుండేవారు. ఆవిడ చూసి నాకు ఇంజక్షన్లు చేసి ఇవేం చేసినా తగ్గకపోతే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జైలు పక్కనే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి స్కానింగ్లు చేయించింది. స్కానింగ్ చేయిస్తే స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇతనికి కిడ్నీ పాడైపోయింది. ఇంచుమించు 60-70% డ్యామేజ్ అయిపోయింది. ఇక ఇతను ఎంతో కాలం బ్రతకడనే రిపోర్ట్ వచ్చిందంట, నాకు తెలీదు. ఆ రిపోర్ట్స్ లోనకు తేగానే డాక్టర్ చూసి నా వైపు చూస్తూ దిగాలుగా, ఏం చేసేవాడు అంది. నేను బయట భయంకరంగా తాగేవాడినమ్మా అని చెప్పాను. అదే నీకు వచ్చిన జబ్బు, ఇక నువ్వు బ్రతకో, చచ్చిపోతావు అంది. ఆ మాట చెప్పగానే అక్కడే కింద పడి దొరుకుతూ ఏడ్చాను. అదేంటమ్మా అని అంటే, నువ్వు తాగిన తాగుడు, నువ్వు తిరిగిన తిరుగుడు ఈరోజు నీ శరీరాన్ని పాడు చేసింది, నీ కిడ్నీ పాడైపోయింది, చాలా పాడైపోయింది. ఒకవేళ నేను హైదరాబాద్ పంపించాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అంది. వెళ్ళగలవా, డబ్బులు ఉన్నాయని అంది. నా దగ్గర రూపాయి లేదమ్మా, ఇంటర్వ్యూ పెట్టేవాళ్ళు లేరు అని అంటే, సరే అయితే ఇక నువ్వు బ్రతకవు, ఉన్నన్నాళ్ళు బ్రతుకుతావు, ఫిక్స్ అయిపో, నీకు 10వ నెంబర్ మామిడి తోటే రాసింది అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటే ఏంటో ముందుగా నాకు తెలియలేదు, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే 10వ నెంబర్ మామిడి తోట అంటే చనిపోయిన వారిని పాతి పెట్టేటువంటి ఒక సవాల్ తోట. అది మామిడి తోటే, మామిడి పళ్ళు పాసే, చనిపోయిన వాళ్ళని, శవాలను ఎవరిని తీసుకెళ్ళిన వాళ్ళని పాతి పెట్టేటువంటి తోట అని చెప్తే బాధపడ్డాను. ఏమీ చేయలేను. అన్నలు కూడా రావడానికి ఇష్టపడేవారు కాదు. ఈ క్రమంలో చాలా దినాలు కుమిలిపోతూ బ్రతికి ఏడ్చాను. చివరికి ఇక నేను రోజు రోజుకి వ్యాధి పెరిగిపోతుంది. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు ఏం పని చేయట్లేదు. ఇక ఈ పరిస్థితుల్లో ఇక చావుకు దగ్గర పడి మనిషిని కాళ్ళు ఇలా ఉబ్బిపోయాయి, మొక్క మీద వాసిపోయింది, తినలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి. ఇక నేను చచ్చిపోయే పరిస్థితి కానీ బ్రతికే పరిస్థితి కాదు. ఇక ఈ క్రమంలో వెళుతూ ఉండగా ఒకరోజు ఒక చెట్టు కింద ఇలాగే రౌండ్గా దిమ్మలు ఉంటాయి, బ్లాక్ అలా కట్టి ఉంటారు, అందులో అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి. ఒకరోజు కన్నీళ్ళు పెట్టుకుంటూ భార్య బిడ్డలను కుటుంబాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ దిమ్మ మీద పడుకుని ఏడుస్తున్నాను బ్రదర్. కన్నీళ్ళతోటి శరీరం అంతా, ఒంటి మీద వస్త్రాలు అన్నీ తడిచిపోయి ముద్దయిపోయాయి. ఈ ముద్దయిపోయి తడిచిపోయి ఏడుస్తూ కుమిలిపోతుంటే ఎవ్వరు పట్టించుకోవట్లే, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక నేను ఎవరిని చూడలేను, చచ్చిపోతాను ఇంకా అన్న ఉద్దేశంతో వేదన ఎక్కువై కన్నీళ్ళు ఆగనంత పరిస్థితి.
వచ్చి ఏడుస్తూ ఉన్నాను. ఈలోపు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ, ఒక సహోదరుడు వచ్చి ఏడుస్తున్నాను నా దగ్గరకు వచ్చి, ఏంటి బ్రదర్ అలా ఏడుస్తున్నావు అన్నాడు. ఏముందన్నా నా పరిస్థితి ఇది అని అంటే, ఏంటి శిక్ష అన్నాడు. లైఫ్ పడిందన్నా అన్నాను. మటరా అన్నాడు. అన్నాను. ఏంటి పరిస్థితి అంటే, నా ఆరోగ్యం పాడైందంట, నా కిడ్నీ పాడైపోయిందంట, ఇక నేను బ్రతకనంట, అందుకని ఇలా ఉబ్బిపోయాను అని అంటే, అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. నువ్వు చచ్చిపోతావు అనుకుంటే చచ్చిపోతావు, బ్రతుకుతావు అనుకుంటే బ్రతుకుతావు, ఎందుకు అలా బాధపడతావు, మానసికంగా కుమిలిపోకు, నువ్వు మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు, కానీ ధైర్యంగా ఉంటే బ్రతుకుతావు నాన్న, భయపడొద్దని చెప్పాడు. అప్పుడు నేను అతను చెప్పిన మాటలు విన్నాను. ఇక అతను ఒకటి అన్నాడు ఆఖరిగా, నాన్న ప్రభు నిన్ను యేసుక్రీస్తు ప్రభు తెలుసా అన్నాడు. నాకు తెలియదండి, యేసు ప్రభుని గురించి నేను ఎప్పుడు వినలేదన్నా. అప్పుడు ఆయన అన్నాడు, నేను లైఫర్నే, నేను ఉరిశిక్ష పడ్డ ఖైదీని, నేను జైలుకి వచ్చిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా ఉరిశిక్ష కొట్టివేయబడింది. ప్రభు చాలా గొప్పడు, యేసు ప్రభుని నమ్ముకుంటే నేను బాగు చేస్తాడు, నేను విడిపిస్తాడు అని చెప్పి. కానీ నాకు దేవుడి మీద ఇష్టం లేదు, కానీ బాధ అయితే ఉంది, వేదన అయితే పడుతున్నాను, కానీ ప్రభు అంటే నాకు ఇష్టం. యేసు ప్రభు అసలు దేవుడు అంటే ఏ దేవుడు అంటే ఇష్టం లేదు నాకు. నా తిండి పూజలు కూడా నాకు ఏది అసలు ఏది అలవాట్లేదు అసలు. పూజలు అలవాట్లు అదే, అదేదో పండగలు జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళతో ఉండడమే తప్ప అంత ఇష్టంగా ఏ దేవుణ్ణి నేను అంగీకరించి పూజలు చేసిన వాడిని కాను. నా 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 దేవుడు అంటే ఏదంటే నా కడుపే నాకు దేవుడు. తాగడం, తినడం, సంతోషంగా ఉండడమే తప్ప నాకు వేరే వేరే దేవుడి మీద ఆనందంగాను సంతోషంగాను ఉండేది కాదు. ఈ క్రమంలో నేను అలాగుండగా అతను నాకు చెప్పిన మాట ఒకటే, యేసు ప్రభు దగ్గరకు నువ్వు వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు నాన్న అని చెప్పాడు. సరే నాకు ఇష్టం లేదులే అన్నా, నేను రానులే అన్నాను. కొన్ని ధైర్యపరిచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత 2 రోజుల తర్వాత మరలా బతిమలాడాడు, రానా చచ్చికెళ్దామంటే నాకు ఇష్టం లేదన్నా, నేను రానులే, ఎందుకైనా చచ్చిపోయేవాడికి నాకెందుకు లేదు దేవుడు అన్నాను. వెళ్ళిపోయాడు. సరే ఏమనుకున్నాడో తెలీదు, ఒక ఆదివారం నన్ను ఎలాగైనా మందిరానికి తీసుకొని వెళ్ళాలని ఆత్మ ప్రేరేపణతో వచ్చాడట. వచ్చి నా దగ్గరకు వచ్చి, నేను అలాగే బ్లాక్లో లేచి కూర్చొని ఉంటే, దిగాలుగా ఉంటే కూర్చొని నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నాన్న ఈరోజు ఒక్కరోజు మందిరానికి రా, తర్వాత నిన్ను మళ్ళీ మీరు రమ్మని నేను అడగను, నీకు నచ్చితే వద్దు కానీ లేతలేదు అన్నాడు. అన్నా నేను రాలేనంటే, ప్రార్థన చేస్తుంటే నేను మందిరానికి తీసుకురమ్మని దేవుడు చెప్తున్నాడు అయ్యా అన్నాడు. సరే అతని గురించి మొట్టమొదటిసారిగా నేనేదో దేవుడు బాగు చేస్తాడని వెళ్ళలేదు, కానీ అతను నాకు చెప్పుతున్న కారణం చేత నేను బయలుదేరి అతనే నన్ను రెడీ చేసి నడవలేకపోతాను. అప్పటికే నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా, యూరిన్కి వెళ్ళాలన్నా నా ఒంటరిగా వెళ్ళలేకపోయేవాడిని. మీలాంటి వాళ్ళ వ్యక్తి సాయంతో వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో అతనే నన్ను రెడీ చేసి తీసుకుని వెళ్ళాడు. మొట్టమొదటి రోజు అది 2007 సంవత్సరం, నాకు ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో గుర్తులేదు, కానీ అప్పుడు నేను వెళ్ళాను. వర్షాకాలం వెళ్ళి ఎక్కడో ఆ మందిరం ఆరాధన జరుగు ప్లేస్ ఉంది అక్కడ జైల్లో కూడా. ఆ ప్లేస్లో కూర్చుండగా ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు అని రాజమండ్రిలో ఒక మంచి అద్భుతమైన పరిచర్య చేసే దైవజనుడు అంట. ఆయన ప్రతి ఆదివారం వచ్చి ఖైదీలకి పరిచర్య చేస్తూ ఎంతో ఆనందకరంగా గొప్ప గొప్ప విషయాలు చెప్పేతూ ఉండేవారట. ఆ రోజు కూడా ఆయన వచ్చి చాలా బాధలో ఉన్న మాకు ఒక మంచి వాక్యం చెప్పాడు. నేను వెళ్ళాను, నాకెందుకులే అనుకున్నాను, కానీ అతను చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా నా మనసు ఆయన మాట్లాడుతున్న మాటల వైపు తిరిగిపోయింది. వెంటనే ఏంటో తెలీదు, వింటూ మొదలుపెట్టాను. అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభుకి దుర్మార్గుడు కూడా నశించిపోవడం ఇష్టం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతలు నశించిపోవడం ఇష్టం లేదు, అందరూ అంతటా రక్షింపబడాలని యేసు ప్రభు కోరిక. మీరు హంతకులుగా, దొంగలుగా, దుర్మార్గులుగా ఈ లోకంలో చెడిపోయి ఇక్కడికి వచ్చారు, మా జీవితం ఏంటని మీరు అనుకుంటున్నారు, కానీ లోకం మిమ్మల్ని ద్వేషించింది, కానీ ఆ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడయ్యా అని చెప్పి మమ్మల్ని బలపరిచాడు. ఆ రోజు ఆ దైవజనుడు మాట్లాడుతూ
మీరు చేసిన హత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, పాపం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ అందరి కొరకు మీ శిక్షను ఆయన మోసుకుంటూ భరించాడు, సిలువలో మోసుకుంటూ వెళ్ళాడు. ఆ యేసయ్య మనందరి కోసం సిలువలో ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళి మరణించబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ విడుదల కలిగింది. కాబట్టి దుర్మార్గులమని మీరు బాధపడకండి, నా బిడ్డలని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడయ్యా అని చెప్పి ఆ రోజు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చి నన్ను బలపరిచాడు. వాక్యం వింటున్నప్పుడు ఇంతకాలం ఇలాంటి మాటలు వినలేకపోయానే అని నాకు అనిపించింది బ్రదర్. అప్పటికి నాకు 24 సంవత్సరాలు వచ్చేసాయి. 24 సంవత్సరాల్లో ఏనాడు కూడా యేసుప్రభుని గురించి తెలియదు, యేసుప్రభు మాట గురించి తెలియదు. కానీ మొట్టమొదటిసారి అదే రోజు జైల్లో ఆ ప్రభు ఆరాధించే స్థలంలో యేసయ్య మాటలో నేను తెలుసుకోగలిగాను. సో వింటున్నప్పుడు హృదయానికి ఆనందం వేసింది, తెలియనటువంటి ఆనందం. అవి కన్నీళ్ళ రూపాన్ని బయటపడుతున్నాయి. నాకు తెలియకుండానే అందరితో పాటు మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభు క్షమించండి, 2 చేతులు దండం పెట్టి ప్రభు వైపు తిరిగి నాయన నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు నాకు పశ్చాత్తాపంగా మార్చబడ్డాయి. ఈరోజు దైవజనుడు నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి, గంగరాజు, నా పేరు చెప్పారు ఎవరో, గంగరాజు నువ్వు బాధపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తాడులే, ఖచ్చితంగా విడిపిస్తాడు, యేసుప్రభుని వదలకని చెప్పి నాకు సహాయం చెప్పడం జరిగింది. వెళ్తూ ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికిచ్చి, బాబు ఇది ఒక నల్ల పుస్తకం అనుకోకు, ఇది ఒక పుస్తకం కాదని నేను పక్కన పెట్టుకో, ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు దీన్ని, ఇది దేవుడు, ఇందులో ఉన్న వాక్యాలన్నీ కూడా దేవుడే, వాక్యాన్ని నువ్వు చదివితే రక్షింపబడతావు, వాక్యం చదవకుండా ఉంటే నువ్వు పాడైపోతావు. కాబట్టి నువ్వు బ్రతకాలంటే వాక్యాన్ని విడిచిపెట్టుకో, నువ్వు బతకాలి అని అంటే దేవునితో ఉండు అని చెప్పి ఆ రోజు ఈ బైబిల్ గ్రంథాన్ని నా చేతిలో పెట్టడం జరిగింది. సో నాకు వాక్యం విన్న తర్వాత ఎందుకో మనసు తేలికైంది, వెంటనే ఈ వాక్యం చదవాలి అని అనిపించింది. అప్పుడు దైవజనుడు చెప్తూ ఏమన్నాడంటే, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి అని చెప్పాడు. నిజమే కదా, ఈరోజు వ్యాధితో ఉన్నాను, శిక్ష పడి ఉన్నాను, డబ్బు పోయింది కదా అనే వాదంలో ఈ విషయాలు నాతోనే మాట్లాడారు కదా, ఇది నిజంగా దేవుడి మాటలాగాను నేను అంగీకరించి బైబిల్ని తీసుకుని చదువుతున్నాను. కానీ నాకు అర్థం కావట్లా. అప్పుడు నన్ను జైలు తీసుకెళ్ళిన బ్రదరే అన్న నాకు అర్థం కావట్లేదంటే అతనే వాక్యాన్ని చూపించి ప్రతి విషయాన్ని నాకు దగ్గరుండి నేర్పించి తెలియచేశాడు. అతడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ. నిజంగా ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళని ఉరిశిక్ష నుండి తప్పించాడు. వారు ఎంతో ఈరోజు కూడా జైల్లోనే ఉన్నారు, కానీ ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వ్యక్తి ద్వారాగా వాక్యాన్ని తెలుసుకున్నాను. దానితో దైవజనులు థామస్ ఆచార్య గారి ద్వారా చెప్పిన వాక్యాలను విని జైల్లో నేను బలపడడం జరిగింది. బ్రదర్, ఇదే వాక్యం ఎప్పుడైతే నేను పట్టుకున్నాను ఈ బైబిల్ని, వాక్యం చదవడం మొదలుపెట్టానో నాకు తెలియకుండానే దేవుడు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ వచ్చాడు. అది ఎంత బాగు చేశాడంటే, డాక్టర్ అమ్మ అయితే నువ్వు బ్రతుకు చచ్చిపోతూ ఉంది, కానీ వాక్యం చదువుతుంటే నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టి, నడవలేకపోయేవాడిని, పడిపోయేవాడిని. ఈ వాక్యం చదువుతున్నప్పుడు లేచి నడుస్తుంటే నాకు దేవుడు దగ్గర అయ్యాడని సంతోషంలో బ్రతికేశాను. రోజు రోజుకి వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఉండేవాడిని. నాకు తెలిసిన తర్వాత రుచి దొరికాక బైబిల్తోనే బ్రతికాను, బైబిల్తోనే జీవించాను, బైబిలే సాక్షిగా జీవించాను. రోజుకొక అధ్యాయం, ఒక్కొక్క పుస్తకాన్ని చదివేస్తూ ప్రభువుకు దగ్గర అవ్వడం మొదలుపెట్టాను. ఈలోపు దేవుడు నాకు ఎక్కడ లేని ఆరోగ్యాన్ని ఇవ్వడం, యూరిన్ అయ్యేది కాదు, చక్కగా అవుతాం, నడవలేకపోయేవాడిని చక్కగా నడవడం, ఇవన్నీ చూసి నాలో నాకే తెలియనంత ఆశ్చర్యం పుట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు మంచివాడు, నిజమే, ఈయన ద్వారా నేను బాగుపడ్డానన్న ఆలోచన వచ్చి ఎక్కువగా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న దినాల్లో 5 సార్లు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 5 సార్లు ఈ బైబిల్ని కంప్లీట్ చేయడం జరిగింది.
అట్లాగే ఎక్కువగా బైబిల్ చదువుతూ ప్రభువులో బలపడుతూ నేను చాలా పాటలు కూడా రాయగలిగాను. ఇంచుమించు లోపల 40 పాటలు రాశాను. బయటకు వచ్చాక కూడా ఇంకో 45 పాటలు రాశాను. 85 పాటలు ప్రభు పాటలు నేను రాయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగా దేవునిలో నేను బలపడ్డాను. అయితే ఇలాగా ప్రభువుని తెలుసుకున్నాక, వాక్యం అర్థమయ్యాక, మీరు నమ్మండి నమ్మకపోండి ప్రేక్షకులారా, నేను చెప్పేది నిజం. నిజం పలుకు సాక్షి అబద్ధం ఆడడని, నమ్మకమైన సాక్షి అనేకులను రక్షిస్తాడని లేఖనాలు చెప్పినట్లుగా నేను ప్రభువుని అంగీకరించాక, దేవుడు నాకు పరిచయం అయ్యాక, నా ఆరోగ్యం బాగుపడడం మొదలుపెట్టాక నేను కుటుంబంలో భార్యను బిడ్డలను కూడా మర్చిపోయాను బ్రదర్. నాకు ఒక బిడ్డ, 2 బిడ్డలు ఉన్నారు, నాకు భార్య ఉన్నది, కుటుంబం ఉంది, అవి కూడా ఏం గుర్తులేవు. ఉదయాన్నే లేస్తే గ్లాస్ పట్టుకుని లైన్లో నిలబడేవాడిని టీ కోసం. టిఫిన్ అయిపోద్దేమని అందరికంటే ముందు పరిగెట్టుకెళ్తూ నిలబడి ఉండేవాళ్ళు లైన్లో. ఇక అవన్నీ పోయాయి. పొద్దున్నే లేస్తే బైబిల్ పట్టుకుని ఆరాధించే స్థలానికి పరిగెట్టడం, ప్రార్థన చేసుకోవడం, అక్కడ చేపలు వేయడం, అది శుభ్రం చేయడం, ఇది నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈలోపు ఇక భార్య, బిడ్డలు, కుటుంబం ఎవరు గుర్తులేరు. ఇక నాకు అందరూ మర్చిపోయాను. ఇక జైల్లో ఉన్న అన్నలే గుర్తులేని పరిస్థితిలో దేవుడు నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఇక ఈ క్రమంలో నేను ప్రభుకు దగ్గర అయ్యాను బాగా. ఇంకా దేవునితోనే గడుపుతూ మొదలుపెట్టాను. దైవజనుడు నా కోసం భారంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉండగా 2.5-3 సంవత్సరాలు అయిపోయింది శిక్షాకాలం. 3 ఏండ్లు అయిన తర్వాత ఒకరోజు నా భార్య ఇంట్రో పెట్టడానికి నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ లెటర్ పేర్లు చూసి నేను, నా భార్య పేరు యువరాణి, పెద్ద కుమారుడి పేరేమో కిరణ్, రెండవ వాడి పేరేమో ఆనంద్. ఈ పేర్లు చూడగానే అరే చూడడానికి వచ్చింది నా భార్య అని. అప్పటికి 3 ఏండ్లైంది వాళ్ళని చూసి. ఆశ తీర పరిగెట్టుకుంటూ ఇంటర్వ్యూ రూమ్కి చూడడానికి వెళ్ళాను. వెళ్ళగానే పాపం వాళ్ళని చూసి చాలా బాధపడ్డాను. చిరిగిపోయిన గుడ్డలతోటి, చింపిరికి తలతోటి, చెముడు ముక్కుతోటి నా బిడ్డలు 2 వచ్చారు. నా భార్య కూడా బక్కగా ఎండిపోయి నన్ను చూడడానికి వచ్చింది. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే ఆమె నన్ను మీద పడి ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడింది. ఏడుస్తూ చాలా అయిందయ్యా నిన్ను చూసి అని ఏడుస్తుంటే ఒక పక్క నేను కన్నీళ్ళతో చాలా బాధపడ్డానండి. అప్పుడు ఆ అమ్మాయి అంది, మాకు బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి, తినడానికి కూడా తిండి లేదు, గ్రామస్తులందరూ కూడా మమ్మలను పట్టించుకోవట్లేదు, కూలి పనికి మమ్మల్ని పిలిచేవాళ్ళు కూడా లేరు, నాకు ఆరోగ్యం చెడిపోయిందయ్యా, నువ్వు బయటకు రావని తెలిసిపోయింది, నేను చచ్చిపోతానికి ఫిక్స్ అయ్యానయ్యా అంది. నేను చచ్చిపోతాను ఇంకా అనంది. నువ్వు చచ్చిపోతే బిడ్డలు ఏమవుతారమ్మా అంటే వాళ్ళని కూడా చంపేద్దాం అనుకున్నాను, కానీ నా మనసు అంగీకరించట్లేదు అంది. నేను జైలు పాలయ్యి నువ్వు చచ్చిపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అని అంటే, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంట కదా, ఆయన చూసుకుంటాడులే, నేను మాత్రం ఈ అవమానాలు, ఈ నిందలు భరించలేను, నేను చచ్చిపోతానయ్యాలి, ఆల్రెడీ చచ్చిపోయేదాన్నే, ఆఖరిసారి నేను చూద్దామని వచ్చానయ్యా, చాలా అయింది కదా, ఒకసారి చూసిపోదామని వచ్చానని వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను చూసి పలకరించి నాతో మాట్లాడి, ఇక ఆమె ఏడుస్తుంది, టైం అవుతుంది. ఈలోపు నా చిన్న బిడ్డ మొట్టమొదటిసారి చూడడం అండి వాడు వచ్చి నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని, నాన్న నీవు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న అని అడిగితే చిన్న బిడ్డకి సమాధానం చెప్పలేని వాడిగా కన్నీళ్ళు దిగమింగున్నాను. రోజు గంజి నీళ్ళు కాసి పెడుతుందమ్మా, అమ్మకు ఓపిక లేదు, కష్టపడలేకపోతుంది అని వచ్చి రాను మాటలు మాట్లాడుతూ త్వరగా వచ్చే నాన్న అని చెప్తే అలాగే నాన్న వాడిని కౌగిలించుకుని ఏడ్చాను. బిడ్డలిద్దరిని, నా భార్యని కౌగిలించుకుని ఏడ్చాను. ఇక వెళ్ళిపోతూ వాళ్ళు జాగ్రత్త నాన్నని చెప్పి వెళ్ళారు. నా భార్య అయితే ఈరోజు రాత్రి నేను చచ్చిపోతానండి, ఇక బతకనని చెప్పేసి నా కన్నీటి దుఃఖాన్ని పుట్టించి వెళ్ళిపోయింది. ఈ 3 సంవత్సరాలు వాక్యంతో బ్రతికేశాను, కానీ ఆ క్షణంలో నా భార్య చెప్పిన మాట విని చాలా వేదన పడ్డాను. ఆమె వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి ఏడుస్తూ మొదలుపెట్టాను, ప్రభువా
నా భార్యను బ్రతికించయ్యా, నన్ను బతికించావు కదా, నా భార్యను కూడా బతికించు, నేను జీవితాంతకాలం నీ సాక్షిగా బతుకుతానని ప్రభు దగ్గర తీర్మానం తీసుకుని ఆ రోజు ప్రభువుని అడిగాను. వెళ్ళిపోయారు. వీళ్ళు బతికుందా చనిపోయిందా 3-4 రోజులు వేదంతోనే ఉన్నాను. తర్వాత ఒక 5-6 రోజులు పోయాక మరలా ఆమె వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడితే ప్రభువుని మహింపరిచాను. వెంటనే అమ్మా ఏంట్రా అని అడిగితే అప్పుడు నా భార్య అంది, చచ్చిపోదామని వెళ్ళాను కానీ చచ్చిపోయే క్షణంలో ఎవరో గవర్నమెంట్ నుంచి కొంతమంది వచ్చి నాకు కొంచెం డబ్బులు సాయం చేశారయ్యా. కొన్ని డబ్బులు తెచ్చి నా చేతిలో పెట్టి, అయ్యా అమ్మ మీ బిడ్డలు మీరు తిండి లేకుండా ఉన్నారని మాకు తెలిసింది, మీరు కాస్త బతకన్నా మీ డబ్బులను ఇచ్చారు. నేను తిండి లేకే చచ్చిపోయే పరిస్థితి, కానీ వారు ఇచ్చిన డబ్బులతో మరలా ఎందుకు బతకాలనిపించింది. అందుకనే వాళ్ళకి మంచి ముద్ద పెడుతున్నాను పిల్లలకి. మరలా వచ్చానయ్యా, నువ్వేమో ఎలా ఉంటావో ఏంటని భయంతో వచ్చానయ్యా అంతే. అప్పుడు నమ్మ భయపడొద్దు, ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక నుంచి నువ్వు వెళ్ళి దేవుని పూర్తిగా ఆధారపడి ఎక్కడ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించు, ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడమ్మా అని చెప్పి నా భార్యను పంపడం జరిగింది. ఇక నేను లోన ఒకటే ప్రభువుని గణపరుస్తూ స్తుతిస్తూ, ఇంత కార్యం చేసావు ప్రభువా, ఇక ఆఖరిగా చిన్న కార్యం కూడా చేయనానని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకుని అడిగి, ప్రభువా నన్ను మీరే ఎలాగైనా సరే విడిపించాలయ్యా అని ఎన్నో రాత్రులు కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేశాను. చివరికి 5 సంవత్సరాల జైలు శిక్ష అయిపోయింది. ఒకరోజు ఒక చిన్న కార్యక్రమం, క్రిస్మస్ ఆరాధన జరిగినప్పుడు డాక్టర్ అమ్మ ముఖ్య అతిథిగా వచ్చింది. ఆ రోజు నాకు ఒక మంచి పాట ఇస్తే పాడాను. విన్న ఆమె సంతోషపడి నన్ను కౌరు పంపించింది హాస్పిటల్కి. వెళ్ళగానే ఒరే నువ్వు కిడ్నీ పాడైపోయినోడు కదా అంది. అవునమ్మా అన్నాను. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అంది. ప్రభు బతికించాడమ్మా అన్నాను. అయ్యి బాబు నువ్వు బ్రతకవరా, ఎలా బతికావు అంది. ఏమోనమ్మా ప్రభు నమ్ముకున్నాను, ఆయనే నన్ను బ్రతికించాడమ్మా అని అంటే, ఎంత గొప్ప దేవుడు అనే దేవుడు అని చెప్పి కౌగిలించుకుని, నువ్వు బతికితే 100 మందిని బతికిస్తావు, నీళ్ళంటూ చచ్చిపోకూడదని చెప్పి ఆమె నన్ను ఎస్కాట్ని పంపించి కొంతమందికి కొన్ని డబ్బులు కూడా ఇచ్చి, కాకినాడలో మంచి ట్రీట్మెంట్ ఉంది, పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకుని రాను అని నన్ను పంపించింది. కాకినాడ వెళ్ళాను. పోలీసు వారు తీసుకెళ్లారు. 22 రోజులు ఉన్నాను అక్కడ ఒక చీకటి గదిలో పెట్టారు నన్ను, ఫ్యాను లేని గదిలో. మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులకి సంఖ్యలు వేసి తాళాలు వేసి పోలీసు వారు వెళ్ళిపోయేవారు. చదువుకుందామంటే బైబిల్ ఒకటి పట్టుకెళ్ళాను, చదువుకుందామంటే వెళ్తూ ఉండేది కాదు. యూరిన్ పోసుకుంటూ ఒక డొక్కు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో 22 రోజులు నేను కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను. 3 రోజులు అన్నపానాలు లేక బాధపడ్డానండి. తర్వాత 4వ రోజుని దేవుని నమ్ముకున్న నర్సు సిస్టర్ వచ్చి ఆమె నాతో మాట్లాడి నన్ను చూసి, అన్న ఏంటి సంఖ్యలు బైబిల్ ఉంది ఏంటి అని అడిగింది. జైల్లోకి వెళ్ళానమ్మా, నేను ఒక హత్య చేసి వెళ్ళాను, జైల్లో ప్రభు నమ్ముకున్నానమ్మా, అందుకే బైబిల్ ఇచ్చారు నాకు అని అంటే, అయితే అన్న దేవుడు మంచోడు అన్న, సంఖ్యలు ఏంటన్నని చెప్పింది. అంతేనమ్మా నా పరిస్థితి, పనిష్మెంట్ అన్న. అప్పుడు ఆమె ఒకటే అంది, అన్న భయపడకన్నాను, ధైర్యంగా ఉన్నాను అన్న, దేవుడు మేలు చేస్తాడు అంది. ఆ చెల్లితో అన్నానమ్మా ఆకలేస్తుంది, కాస్త పెట్టు, కొంచెం అన్నం పెట్టమ్మా ఆకలేస్తుందంటే మామకి తెచ్చుకున్న బాక్స్ తెచ్చి ఇచ్చింది, తిన్నాను. ఎందుకంటే నాకు భోజనం పెట్టించేవాళ్ళు కూడా లేని పరిస్థితి. అప్పుడు ఆమె చానాళ్ళున్నా ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు 18 రోజుల వరకు ఆమె భోజనం తెచ్చి నాకు ఆకలి తీర్చి నన్ను చక్కగా ట్రీట్మెంట్ చేయించి 22 రోజులు హాస్పిటల్లో మంచి డాక్టర్లను పిలిచి మంచి ఇంజెక్షన్స్ మంచి సెలైన్లు ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్ నుంచి క్యూర్ చేసి బాగు చేసింది. తిరిగి మరలా నేను జైలుకి వచ్చే రోజుని ప్రార్థన చేసింది నాకు, అన్న దేవుడు నేను బాగు చేశాడు కాదు విడిపిస్తాడు కూడా, నువ్వు వదినమ్మతో పిల్లలతో ప్రశాంతంగా ఉంటావు అన్న, ఏం భయం లేదని చెప్పింది. ఇక అక్కడి నుంచి నన్ను పోలీసు వారు జైలు తీసుకొచ్చారు. జైలుకి రాగానే ప్రభువును కృతజ్ఞతలు చెప్పి చక్కగా ఆనందిస్తున్నాను. ఈలోపు 5 సంవత్సరాల శిక్షాకాలం అయింది. ఇక మా కేసు హైకోర్టులో రెడీగా ఉంది జడ్జిమెంట్కి. ఆ హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉన్నప్పుడు నేను ప్రభు దగ్గర ఒక తీర్మానం, నాయన కుష్ఠరోగి వచ్చి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించేయని ప్రభు చేతులు చేపడిగినట్లు
ప్రభు నీకు ఇష్టమైతే నన్ను విడిపించు, లేకపోతే లేదు, నీ బిడ్డగా బ్రతకాలని ఆశ ఉందయ్యా అని ప్రభువుని అడిగి నేను దేవుని కోసం మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను మందిరంలో. 2011 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు జడ్జిమెంట్. ఆ రోజు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఏం జరుగుద్దో తెలియదు, ప్రభు చిత్తం అప్పచెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం ఆర్గ్యుమెంట్ కూడా జరగని కేసు అది, ఎందుకంటే 16 మంది సాక్ష్యాలు చెప్పబడిన కేసు కదా, ఇది తీయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉందని చెప్తే ఇకప్పుడు మా లాయర్ గారు బతిమలాడిన జడ్జి గారు అంగీకరించలేని పరిస్థితి. తర్వాత తెలిసింది ఆ విషయం. సరే ఇక దేవుని చిత్తం అని మేము మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటున్నాను నేను మందిరంలో. 2:30-3 ఆ టైంలో హైకోర్టు నుంచి ఒక వార్త వచ్చింది బ్రదర్. అదేంటంటే మీ కేసు హైకోర్టులో కేసు కొట్టివేశారు అని వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. వెంటనే ఈ కేసు కొట్టేశారు హైకోర్టులో అని చెప్పగానే నేను ప్రభు దగ్గర ప్రేయర్లో ఉన్నాను. అన్న వాళ్ళిద్దరికి తెలిసి పరిగెట్టుకుంటున్న దగ్గరికి వచ్చారు. వచ్చి కుమిలిపోతున్నారు, మూలుగుతున్నారు. ప్రార్థన ముగించుకుని లేవగానే చిన్నన్నయ్య నన్ను కౌగిలించుకుని ఏ అన్నయ్య అంటే కేసు కొట్టేశారంట అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఎంతమందికి అంటే ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక ఖైదీ సహోదరుడు వచ్చి గంగరాజు మీ కేసు కొట్టేశారన్నాడు. ముగ్గురికే అన్నాడు. నేను అనుకున్నాను చంపినోడు నేనే కదా, 4గురిలో 3 కంటే అక్క అన్నయ్యలు విడుదల అవుతారులే, నేను ఒక్కడనే కదా, పోన్లే నేనున్నా పర్లేదు, వాళ్ళన్నా బయట ఉంటే నా బిడ్డలకు ఒక ముద్దన్నా దొరికిద్దిలేని అనుకున్నా. కానీ అతను చెప్పాడు, నీకు మీ అన్నయ్యలకి కేసు కొట్టివేయడం జరిగిందయ్యా, మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు అని చెప్పారు. అదేంటి అలా జరగకూడదే అని అంటే అప్పుడు ఆమె మిమ్మల్ని తప్పించడం కోసం ఏలూరు జిల్లా కోర్టులో జడ్జి గారి దగ్గర నేనే చంపానని ఒప్పుకుందయ్యా. ఆ వాంగ్మూలాన్ని బట్టి ఆమెను కోర్టు శిక్షించింది. అయితే లైఫ్ తీసి 10 సంవత్సరాలు ఇచ్చారు అని చెప్తే ఆ విషయాన్ని చూసి బాధపడ్డాను. కానీ సరే దేవుని చిత్తం అనుకుని మేము అనుకున్నాం. తెల్లారి మార్చి 1వ తారీఖున మేము విడుదల చేసే రోజు వచ్చింది. అప్పుడు మేమందరం కలిసి విడుదల పొందాం, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక నేను దేవుని సేవ చేయాలనుకున్నాను బ్రదర్. కానీ కొన్ని కారణాలు కొంతకాలం నన్ను కుటుంబాన్ని పెంచడం కోసం నా భార్య రాగానే గంజి నీళ్ళు తాగి బతికామయ్యే 5 సంవత్సరాలు మరయ్యే తాగి బతకమంటావని చెప్తే కష్టపడి ఒక పెయింటింగ్ పని చేస్తూ భార్య బిడ్డలను పెంచుకుంటూ వచ్చాను. కానీ జీవితం మాత్రం మార్పు చెంది వచ్చాను. బయటకు వచ్చాక మళ్ళీ దుష్ట సాంగత్యం కానీ చెడు స్నేహాలకు కానీ వెళ్లకుండా కష్టపడుతూ వచ్చుతున్నాము. 250, 350 కూలి తేవడం, బిడ్డను బాగా చదివించుకోవడం. అప్పటి వరకు నా బిడ్డలు హాస్టల్లో చదివి బతికారు, హాస్టల్ అంటానే తిరిగారు. కానీ తర్వాత నేను బయటకు వచ్చాక వాళ్ళని బాగా చదివించుకున్నాను. ఈరోజు నా బిడ్డలు మంచిగా చదువుకొని ఒకడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఒక డిగ్రీ కంప్లీట్ చేశాడు. 2 బిడ్డలు కూడా ఒక మంచి స్థాయిలో దేవుడు పెట్టగలిగాడు. ఇలాగా నా కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. నేను కష్టపడి కుటుంబాన్ని పెంచుకుంటూ నాకు సరైన ఇల్లు లేదు, ఉండడానికి పరిస్థితులు లేవు. 2016లో వరకు పనిచేసి 16 ఫుల్ స్టాప్ చేసి 17లో నేను సంపూర్ణమైన సేవకు వచ్చాను. సేవకు వచ్చి దేవుని పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రభు నాకు ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు, ఒక పరిచర్య చేసుకోవడానికి మందిరాన్ని ఇచ్చాడు, మరొక చోట పరిచర్య చేసుకోవడానికి కొన్ని ఆత్మలను ఇచ్చాడు. ఇలాగ దేవుని సేవలో కొనసాగడానికి కృపనిచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నా సాక్ష్యం ద్వారాగా అనేక ప్రాంతాలకి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. ఇదిగో కర్నూలని, కడపని, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడికి ప్రభు తీసుకొని వెళ్ళి ఆయన ఇచ్చిన సాక్ష్యం ద్వారా ఆయన మహిమను పొందుతున్నాడు. బ్రతుకున్నంతకాలం జీవించినంతకాలం ప్రభువుకి మేము సాక్షిగా బ్రతకాలన్నదే నా ఉద్దేశం, నా ఆలోచన. ఇప్పుడు వరకు నా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డల్ని అందరినీ క్షేమంగా ప్రభు తీసుకొని వచ్చి మాకెంతో ఆనందాన్ని ఇచ్చాడు. చదువు సంధ్య లేని నా భార్యను ఈరోజు పాస్టర్మ అని పిలువబడుతుంది. దేవుడిచ్చిన గొప్ప కృప. నేను కూడా కత్తి పట్టుకుని జైలుకి వెళ్ళాను, బైబిల్ ఇచ్చి నన్ను దేవుడు బయటికి పంపించాడు. ఆయనకి మహిమ. ఇంకా చివరిగా చెప్పాలి అంటే శత్రువుల మధ్యలో భోజనాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. మరి నిజంగా నేను ఒక వ్యక్తిని చంపే నా కుటుంబానికి బాధే, వేదనే. కానీ వాళ్ళు కూడా
నా మీద కక్ష సాధింపు చేయాలని పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రభు అన్నిటి నుంచి కూడా తప్పించాడు. వాళ్ళని కూడా నన్ను మిత్రులుగా చేశాడు. ఈరోజు ఏ మనుషులైతే నా మీద కోపం పెంచుకున్నారో వాళ్ళని దేవుని సేవకులుగా చేశాడు. వారికి మాకు మధ్యన సమాధానాన్ని ఏర్పరిచాడు. ఈరోజు అందరూ కలిసి దేవుని పని చేయగలుగుతున్నాం. ఒకప్పుడు దుర్మార్గుడిగా హంతకుడిగా బ్రతికిన ఈ బ్రతికి ఎంతటి ఆనందాన్ని యేసు ప్రభు ఇచ్చాడు. ఇంతకంటే ఆనందం ఏం కావాలి బ్రదర్? ప్రభు చేసిన కార్యం చాలా గొప్పది. సంఖ్యల మధ్యలో కటకటాల మధ్యలో నలిగిపోతూ జీవితంలో ఓడిపోవలసిన జీవితానికి ఎంతటి ఆనందాన్ని ఇచ్చాడు. భార్య బిడ్డలతో దేవుని బిడ్డలతో సంతోషంగా గడపడమే కాదు, అలాగే మీలాంటి వారి దగ్గరికి ప్రాంతాలకు రావడానికి సహాయం చేశాడు. కాబట్టి మీ సాక్ష్యం ద్వారా మేలు పొందిన వాళ్ళు, అలాగే కొంతమంది అయినా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు, మారిన వాళ్ళు ఎవరైనా? నేను బయటకు వచ్చిన తర్వాత నా సాక్ష్యాన్ని విని కొంతమంది యవ్వన బిడ్డలు ఇన్స్పైర్ అయ్యారు. వారిలో నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నా తమ్ముడు జాషువాని వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాడు. ఆ తమ్ముడు నా జీవితాన్ని చూసి ఒకప్పుడు తాగుబోతుగా తిరిగిపోతుగా నాగిని డ్యాన్స్లు వేసుకుని తిరిగేవాడు మారి యేసుప్రభుని అంగీకరించాడని ఇప్పటికీ నన్ను ఒక సొంత అన్నలా ప్రేమిస్తాడు. చాలా చోట్ల కూడా నా సాక్ష్యాన్ని తమ్ముడే తీసుకుని వెళ్ళి పంచుకున్నాడు. సో తర్వాత మరొకడు సామ్యుల్ అని నా బిడ్డ సంఘ బిడ్డే, నేనంటే చాలా ఇష్టపడతాడు. వాడు కూడా నన్ను బాగా ప్రేమించేవాడు. ఎన్నో కష్టాల్లో కూడా నాతో చేయగలిపి ఆదుకున్నాడు. తర్వాత సురేష్ అని గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాడు. మొట్టమొదటి దినాల్లో ఆ బిడ్డ కూడా చక్కగా నాతో కలిసి ఉండేవాడు. ఇప్పుడు ఉద్యోగరీత్యా అతను ఎక్కడో ఉంటున్నాడు. ఇట్లాగా దేవుడు ఏదో ఇలాంటి వారిని కలిపాడు. అలే కాదండి, చాలామంది బయట ఈ మధ్యకాలంలో నర్సాపురం ఏరియాలో ఒక సహోదరుడు సాక్ష్యాన్ని విని చచ్చిపోయే వ్యక్తి బ్రతికాడు. అతను నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్న మీ సాక్ష్యాన్ని వినకపోతే ఈరోజు నేను చచ్చిపోయేవాడిని, ఈరోజు బలపడ్డానన్నా, నా తాగుడు మానేశానన్నా, నా ప్యాకెట్ మానేశాను అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నాకు ఫోన్ కాల్స్ ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి సాక్ష్యాలు విన్నవాళ్ళు. ఒక సహోదరి ఒంగోలు నుంచి ఫోన్ చేసి, అన్నా నా భర్త జైల్లో ఉన్నాడు, నా కోసం ప్రేయర్ చేయండి అన్న. నా చెల్లి ఇలాగా ఒక్కళ్ళు కాదండి, ఓ సహోదరి అయితే చిన్న హాస్టల్లో పనిచేసుకుంటూ బిడ్డలను పెంచుకుంటూ నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నా, మేము కలవాలన్నా ప్రేయర్ చేయండి. ఇలాగ ఒకటి కాదండి, ఎంతోమంది సాక్ష్యాన్ని విని మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు. చివరికి నా కుటుంబమే స్ఫూర్తిదాయకం. చక్కగా అందరినీ దేవుడు మార్చుకున్నాడు. మంచి ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన కార్యాలను నా జీవితంలో జరిగించుకుంటూ వచ్చాడు. ఆయనకే మహిమ కలుగును కాక. చివరిగా మీ సాక్ష్యం ద్వారా మార్పులైనటువంటి యవనస్తులకి ఇలా అనేక మంది తాగుడు వ్యభిచారాల్లో పాడైపోతూ ఇలా అనేక కోర్టు కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి మీరు ఆదరణకరంగా, ఎందుకంటే అందులోంచి మీరు వచ్చారు కాబట్టి అవునండి, కొన్ని ఆదరణకరంగా కొన్ని మాటలు మీరు చివరికి వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భయపడకుండా ధైర్యంగా యేసుప్రభువుని మీరు అంగీకరించగలిగితే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. నా జీవితంలో త్రోవలన్నీ మూసుకుపోయాయి, అందరూ ఒక వైపున ఉన్నారు, నా వైపున ఎవరు లేరు అనుకున్న సందర్భంలో యేసుప్రభువే నాతో ఉన్నాడు. నన్ను ఒక మనిషిగా మార్చాడు, సమాజానికి ఒక సాక్షిగా నిలవబెట్టాడు. హంతకుడిగా, దొంగగా, జూదగాడిగా, వ్యభిచారిగా, పాపిగా బ్రతికని బ్రతికి ఎంతటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని నా ప్రభు ఇచ్చి ఉన్నాడు. దయచేసి మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీ బిడ్డల విషయంలో ఒకవేళ జైలు పాలైనా, దొంగలుగా ఉన్నా, త్రాగుబోతులుగా ఉన్నా, మాట వినని ప్రజలుగా ఉన్నా, వారిని గురించి మీరు ప్రభు దగ్గర విన్నవించండి. ప్రభు తప్పకుండా క్షమిస్తాడు, వారి జీవితాలను బాగు చేస్తాడు. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈరోజు తాగుబోతులే మార్చబడ్డారు, జూదగాళ్ళే మార్చబడ్డారు, వ్యభిచారులే మార్చబడ్డారు. ఎంతోమంది మీ సాక్ష్యం ద్వారాగా మేము బలపడ్డామండని ఎంతోమంది ఆనందిస్తూ వచ్చారు. మీరు కూడా ఇంకా ఎవరైనా ఈ సాక్ష్యాన్ని చూస్తున్నా
మీలో మీ కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు ప్రభువుని అంగీకరించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవుడైనా, దోషిని నిర్దోషిగా చేసి విడిపించగలిగిన దేవుడైనా, దొంగలు దుర్మార్గులకు మరి విడుదలిచ్చి ఆనందింప చేయగలిగిన దేవుడైనా, అలాంటి ప్రభువుని మీరు అంగీకరించి నమ్ముకోగలిగితే దేవుడు నా ఎడల చేసిన గొప్ప కార్యమే మీ ఎడల మీ కుటుంబాల్లో చేస్తాడని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని అంగీకరించండి, ఆయన నమ్ముకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ఆమేన్. ఇప్పటిదాకా సాక్షి ఇచ్చినటువంటి అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ మీ యూ. జీవితం ఒక అద్భుతం అన్నయ్య. అనేక ప్రాంతాల్లో మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి, బలమైనటువంటి కార్యాలు మీ ద్వారా జరిగించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఓకే. చివరిగా ఈ సాక్ష్యాల పరిచర్య కొరకు చూసినటువంటి ప్రేక్షకులు కూడా మన పరిచర్య నానాటికి విస్తరింపబడాలి. అనేక మంది తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు ఇలాంటి వ్యక్తుల యొక్క సాక్ష్యాల ద్వారా మార్చబడాలి. అనేక మంది జీవితాల్లో ఒక వెలుగును నింపబడాలి. అనేక మంది జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నామం ప్రకటించబడాలి. అనేక మంది గుర్తించాలి. ఇటు రీతిగా అనేక సాక్ష్యాలు మరి ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి కనుక తప్పకుండా మన ఛానల్ కొరకు అందరూ ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి మరి నాకు ఇటు అవకాశం ఇచ్చిన కార్తిక్ క్రియేషన్స్ జీసస్ ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచే, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షణజానికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.